ఆత్మగౌరవ ర్యాలీ పేరిట విజయవాడలో డిఎస్సి 2025 విజేతలు ర్యాలీ చేపట్టారు. 4 జిల్లాల నుంచి టీచర్లు తరలివచ్చారు. వైసీపీ చేస్తున్న విమర్శలపై భగ్గుమన్నారు. విజేతలను అవమానిస్తే ఊరుకోమంటూ గలమెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ర్యాలీగా తరలివస్తున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగుతోంది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు తరలివస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. అంబేద్కర్ విగ్రహం వరకు కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ 4 ఉమ్మడి జిల్లాల్లో కూడా అభ్యర్థులు వచ్చి మేము ఇది మెగా డిఎస్సిలో ఉద్యోగాలు కష్టపడి సాధించాం, ఇది దగా డిఎస్సి కాదు, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం అంతా కూడా దుష్ప్రచారం అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో కొంతమంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా కష్టపడి సాధించారు ఈ టీచర్ జాబ్? ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మై నేమ్ ఈస్ గోపాల్. ఐఎమ్ ఫ్రమ్ ఆక్విడ్ ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. యాజ్ ఆఫ్ నో నేను ఇప్పుడు పెదనిండ్ర కాలనీ స్కూల్లో పనిచేస్తున్నాను. 2025 డిఎస్సిలో నేను 49th ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు. నేను మోర్ దాన్ 3 years కష్టపడ్డాను దీనికోసం. అండ్ ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ కూడా నైట్ పూట 2 వరకు చదువుకునేవాడిని. నేను ఏ లంచం పెట్టలేదు, చాలా మెరిట్ మీద వచ్చాను. 2024 టెట్లో నాకు 122 వచ్చాయి 150కి. నేను అలాగా మెరిట్ ద్వారా నేను డిఎస్సి ఇంగ్లీష్లో నాకు 49th ర్యాంక్ వచ్చింది. అలాగా ఈ వేదిక మీద నేను సీఎం సార్కి, అలాగే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది చాలా క్లీన్గా జరిగింది, ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు. చెప్పండి, మీరు టీచర్ జాబ్ ఎంత కష్టపడి సాధించారు? వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం ప్రకారం ప్రలోభాలు ఏమన్నా గురయ్యారా? రాత్రి పగలు కష్టపడి సాధించారు? ఎటువంటి ప్రలోభాలు లేవండి. రాత్రి పగలుగా 7 years చదివితే కానీ రాలేదు. వాళ్ళు 5 years ఉన్నప్పుడు కూడా డైలీ ప్రిపేర్ అయ్యాం. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అనేవాళ్ళు, కానీ అస్సలు డిఎస్సి తీయలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టారు. దాని ప్రకారమే డిఎస్సి తీయడం జరిగింది. దాని ప్రకారం ఇచ్చిన మాట ప్రకారమే డిఎస్సి తీశారు. 7 years 8 years చదివితే కానీ రాలేదు. ఎటువంటి అవకతవకలు జరగలేదండి. సార్ 2018లో ఆఖరిసారిగా చంద్రబాబు గారు వదిలినటువంటి డిఎస్సిలో 6 మార్కులో జాబ్ పోయిందండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు కూడా ఎలాంటి డిఎస్సి వదలకుండా మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి మొదటి సంతకం డిఎస్సి చేసి అభ్యర్థులు కేటాయిస్తే, రిక్రూట్ చేస్తే దాని మీద నిందలు చేయడం సరికాదండి. మాజీ ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి, నిందలు మానుకోండి, మా మీద నిందలేసే ప్రయత్నం చేయొద్దు. మీరు 6 సంవత్సరాలు మమ్మల్ని నిరీక్షణ చేసి ఆ నిరీక్షణ కాలంలో కూడా మేము చదువుతూ అలసిపోయి చంద్రబాబు గారు వచ్చి మొదటి సంతకం పెట్టంగానే మొదటి సంతకంలోనే మేము ఈ డిఎస్సిలో జాబ్ సాధించి సంవత్సరం అక్టోబర్ 11 స్కూల్లో జాయిన్ అయ్యి మేము ప్రశాంతంగా పిల్లలతో జాబ్ చేసుకుంటే మా మీద ఈ నిందలేయటం సరికాదండి. మాజీ ముఖ్యమంత్రి గారు ఇది నిజం తెలుసుకోండి. మేము సిద్ధం, ఎలాంటి చర్చకైనా సిద్ధం. మా సర్టిఫికేట్లు తీసుకొస్తాం, నువ్వు టెక్స్ట్ బుక్లు తెచ్చుకో, ఏ లైన్ ఎక్కడుందో అడుగు, మేము చెప్తాం. మేము ఈ నిందల్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి, కష్టపడి సాధించాం. మేము అవనగడ్డ నుంచి వచ్చామండి. మేమైతే మాత్రం ఈ డిఎస్సి చాలా పారదర్శకంగా నిర్వహించారు. మేమైతే ఎవరికి కూడా 1 రూపాయి ఇవ్వలేదండి. ఎంతో కష్టపడి చదివి ఈ డిఎస్సిలో ఉద్యోగం సాధించడం జరిగింది. మేము కూడా అవనగడ్డ నుండి వచ్చామండి. మేము 3 సంవత్సరాలు కష్టపడి చాలా చక్కగా టెట్లో కూడా మంచి స్కోర్ ఉండి జాబ్ సాధించడం జరిగిందండి. 4 జిల్లాల నుంచి ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ మెగా డిఎస్సి ఆత్మగౌరవ ప్రదర్శన పేరిట ఒక భారీ ర్యాలీ విజయవాడ బందర్ రోడ్లో నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చి ఉపాధ్యాయులు వాళ్ళ అభిప్రాయాలు అయితే వెలుబుస్తున్నారు. ఎంతో కష్టపడి సాధించామని చెప్తున్నారు ఈ టీచర్ జాబు. చెప్పండి, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారానికి వాళ్ళు మీరు వ్యతిరేకంగా ఈ భారీ ర్యాలీ చేస్తున్నారు. ఏ ఊరి నుంచి వచ్చారు? మీ ప్రతిభతో ఎలా ఈ కొలువు సాధించారు?
అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా. నేను రాష్ట్రంలో నిర్వహించిన మెగా డిఎస్సిలో నేను 3వ ర్యాంక్ సాధించడం చదివింది ఎస్జిటిలో. అయితే మేము 6 సంవత్సరాలుగా అహర్నిశలు అవనగడ్డలో కష్టపడి ఉద్యోగం సాధిస్తే ఈ నిరాపనిందల వల్ల మాకు ఆత్మఘోష కలుగుతుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ నిందలు వేయడం మానేసి మా కష్టాన్ని గుర్తించి మీకున్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు చాణక్య అండి. కృష్ణా జిల్లాలో 50th ర్యాంక్ సాధించామండి. మేము ఎంతో కష్టపడి మేము జాబ్ సాధించామండి. కానీ మీరు 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష నాయకుల్లో ఉండి మీరు 5 సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు. కానీ మేము ఇప్పుడు ఇంత కష్టపడి మేము ఈ జాబ్ తీసుకుంటే మీరు ఇలా దగా డిఎస్సి అని చెప్పి మోసం చేసి ఉద్యోగం సాధించామని చెప్పి మీరు ఎలా అంటే మాకు ఎంతో బాధాకరంగా ఉందండి. మీరు ఇక నుంచి అయినా సరే మీరు ఇలాంటి మాటలు మానుకుని మా ప్రతిభను గుర్తించాలండి మీరు. థ్యాంక్ యూ. ఎస్ఏ హిందీ సాధించామండి. మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఎస్ఏ హిందీ సాధించామండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి మేము సాధించిన జాబ్ కోసము మేము మరలా దీనికోసం మా గౌరవ ప్రధానం కాపాడుకోవడానికి మరలా మేము ఇక్కడ ర్యాలీ చేయాల్సి వస్తూ ఉంది. మమ్మల్ని అగౌరవించినందుకై మమ్మల్ని ఎంతో కష్టపడి మేము సాధించిన ఈ జాబ్ కోసం మేము మరలా మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళను మీరు ఏ విధంగా సరే మీరు వారికి బదులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. పెద్ద సంఖ్యలో మహిళా అభ్యర్థులు కూడా ఇవాళ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. చెప్పండి, మీరు చెప్పండి సార్. ఈడిఎస్సి మొదటి నుంచి ప్రతిదీ పారదర్శకంగానే జరుగుతూ ఉంది సార్. రిజర్వేషన్ పరంగా చూసినా మనకి రిక్రూట్మెంట్ పరంగా చూసినా రిజర్వేషన్ పరంగా చూసినా లేదా రిక్రూట్మెంట్ పరంగా చూసినా ప్రభుత్వం అన్ని ముందే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాతే ఈ డిఎస్సిని ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అందులో మేము అంటే 2-3 సంవత్సరాల పైనే కష్టపడి ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి విజయం సాధించడం జరిగింది. అయితే దీనిపైన బురద చల్లడం అనేది మంచి పద్ధతి కాదు. ఒకసారి నిజం తెలుసుకుని దీనిపైన రియాక్షన్ అనేది తగ్గించుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఉపాధ్యాయ పోస్ట్ ఎలా సాధించారు? సార్ మేము కష్టపడి చదువుకొని పోస్ట్ వచ్చింది సార్. మెరిట్లో వచ్చినాకే జాబ్స్ వచ్చినాయి సార్. మాకు ఇంగ్లీష్ సార్, ఎస్ఏ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సార్. మేము 3 years ప్రిపేర్ అయ్యాం సార్, కోచింగ్ తీసుకొని. అందులో మంచి మార్క్స్తోనే మేము వచ్చాము సార్. ఎలాంటి అన్యాయం మాకు జరగలేదు. అంటే తీసుకున్న రిక్రూట్మెంట్ కూడా కరెక్ట్గానే చేశారు సార్. ఇది దగా కాదు సార్, ఇది మెగా డిఎస్సి. మేము యాజ్ ఏ హౌస్ వైఫ్ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాన్ని సాధించాం. చావో రేవో లైఫ్ అండ్ డెత్ అన్నట్టు చదివాము. అంత కష్టపడి సంపాదించిన ఈ ఉద్యోగాన్ని వాళ్ళ దగా డిఎస్సి అంటే మేము ఒప్పుకోము. చాలా జెన్యూన్గా జరిగింది. ఇది చాలా జెన్యూన్గా జరిగింది. అంతే సార్, చాలా కష్టపడితే తెలిసింది సార్ ఆ విలువ. ఎంత కష్టపడి చదివాము ఒకసారి మా బుక్స్ చూసి చూడమనండి. ఇవాళ మీకు బ్లూ గీతలు తప్ప బ్లాక్ ఇంకు కూడా కనపడదు. ఆ విధంగా చదివాము. ఇంకా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాము. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. దీన్ని రాజకీయం చేయకూడదు. అంతే. ప్రభుత్వం అధికారులు చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు ఈ రిక్రూట్మెంట్ ఎలా చేశారు అనే దాని మీద. అయినా కూడా ఇప్పటికీ కూడా మీ మీద ఇది విచారణ చేయాలి, దగా డిఎస్సి అంటున్నారు. అట్లాగే దీన్ని భవిష్యత్తులో సరిచేస్తామని కూడా చెప్తున్నారు. దీని మీద ఏమంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే విమర్శల మీద? లేదు, చాలా జెన్యూన్ గా క్రిస్టల్ క్లియర్ గా జరిగింది. అక్కడ అసలు వెరిఫికేషన్ లో కూడా ఏ చిన్న తప్పున్నా వాళ్ళు ఒప్పుకోలేదు. అన్ని క్లియర్ గా చూశారు. వెరిఫికేషన్ మేము మార్నింగ్ వెళ్తే మాకు నైట్ 11:30 అయింది. అంత స్పష్టంగా చేశారు. మార్క్స్ ఆధారంగా కానీ మాకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ముందే కొంతమంది వేస్తారు కదా సార్ ఎవరికి వస్తుంది అని, వాటిల్లో మేము ఉన్నాం కూడా. క్లియర్గా వచ్చింది. అసలు ఇందులో ఎలాంటి అన్యాయం జరగలేదు. కష్టపడ్డవాడికే తెలిసిద్ది సార్ ఈ విలువ. ఏలూరు డిస్ట్రిక్ట్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఈ అసలు గందరగోళానికి తెర, దాని గురించి చెప్తాను సార్ 2 నిమిషాలు. 2023 ఆగస్టు 2వ తారీఖు జీవో నంబర్ 77 అది రిలీజ్ చేసింది జగన్ గారి హయాంలోనే. దాన్ని కూడా అర్థం చేసుకోలేక ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని కేవలం మమ్మల్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఈ రాజకీయాలు మాకు రాజకీయాలు తెలియవు, మాకు ప్రతిభ మాత్రమే తెలుసు. 7 సంవత్సరాల నుండి ఒక్క నోటిఫికేషన్ లేకుండా 7 సంవత్సరాల అహర్నిశలు కష్టపడి మేము ఈ ఉద్యోగాలు సాధిస్తే మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఈరోజు కొంతమంది
చదువు గురించి ఏమీ అవగాహన లేని వాళ్ళు, జీవోలు అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ మెగా డిఎస్సిని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మా ఉద్యోగ అభ్యర్థులను, నా కష్టార్జితాన్ని అవమానపరుస్తున్నారని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న విధంగా మాట్లాడుతున్నందుకు మేము ఈరోజు మాకు స్వచ్ఛందంగా వచ్చామండి. ఇది దగా డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి. రాత్రింబవులు కష్టపడ్డాము. ఈరోజు ప్రతిపక్షమైన జగన్ గారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చిన కూటమి ప్రభుత్వం మీద అనేక నిందలు వేస్తూ మమ్మల్ని రాజకీయాలుగా లాగుతున్నారు. ఇది మా ఆత్మగౌరవానికి పెద్ద ఛాలెంజ్. దీన్ని నిరూపించుకోవడానికి మేము వచ్చాం. 6 నిమిషాలు కష్టపడ్డాం. రాత్రింబవులు కష్టపడి మేము సాధించిన ఈ కష్టాన్ని హేళన చేస్తూ మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. దీనికి ఖచ్చితంగా మేము పాఠాలు చెప్పే గురువుగారం, ఖచ్చితంగా మీకు గుణపాఠాలు నేర్పించే స్థాయికి వస్తాము. ఖచ్చితంగా ఎక్కడికైనా మేము నిరూపించుకుంటాము. ఎందుకంటే మా కష్టార్జితం అండి ఇది. మీరు గత ప్రభుత్వంలో వైనాట్ 175 అని చెప్పారు. మీరు అధికారంలో రాకముందు ఏం చేశారు? అనేక హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ని మీరేం చేశారు? ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి దగా చేశారు. నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా డిఎస్సి ఇస్తాము, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి దగా చేశారు. మీరు ఒకవైపు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తాన్ని దగా చేశారు, నిరుద్యోగుల్ని దగా చేశారు, ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తామని దగా చేశారు. కాబట్టి మీకు ప్రతిదీ దగాలా కనిపిస్తుంటుంది. మేము కష్టార్జితం పడిన ఈ కష్టాన్ని మీరు దగా డిఎస్సి అంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నట్టుగా మీరు ఉన్నారు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది మా యొక్క ఆత్మగౌరవ సభ. ఇది దీనికి మేము స్వచ్ఛందంగా వచ్చాము. మాకు సంఘీభావం చెప్పిన ప్రతి వ్యక్తికి మా ధన్యవాదాలు. ఈ గవర్నమెంట్కి, ఈ కూటమి ప్రభుత్వానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎలా ప్రతిభతో సాధించారా, లేకపోతే డబ్బులు ఇచ్చి వచ్చారా? వాళ్ళు విమర్శిస్తున్నట్టు ఎన్నేళ్లు కష్టపడి మీరు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు? నా పేరు నేలవేలు ఎలమంది అండి. మాది ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్టు. మేము గురజాలండి, నర్సరాపేట, పల్నాడు జిల్లా కోటప్ప కొండ హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేస్తున్నాను. నేను ఈ డిఎస్ఏ కాదండి, నేను ఈ డిఎస్ఏ కాదు, 2012 నుంచి రాస్తా ఉన్నాను. 2012లో 2 మార్కులతో మిస్ అయింది, 14 1 మార్కుతో మిస్ అయింది, మళ్ళీ 18 2 మార్కులతో మిస్ అయింది. ఇది నేను 4వ అండి అటెంప్ట్ చేయటం. 2025 నాది 15వ ర్యాంకు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. 7 ఏళ్ళుగా 12 ఏళ్ళ నుంచి రాస్తూనే ఉన్నాం. మీరు గత 5 ఏళ్ళుగా ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా తీయని మీరు ఇలా మా నిరుద్యోగుల మీద పడి ఆడటం సరికాదని నేను వినియోగించుకుంటున్నాను. మేము నిరంతరం కష్టపడి చదివి రేయంబగలు సాధించిన ఉద్యోగం అండి. ₹1,00,000 2 లక్షలు పెట్టి కోచింగ్కి వెళ్ళి కూడా అక్కడ ఉండి 2 ఏళ్ల పాటు నిరంతరం ఉండి ఉద్యోగం సాధించాము. మీరు ఇది ఇక్కడ ఉపాధ్యాయుల అభిప్రాయాలు. డిఎస్సి 2025లో చాలా కష్టపడి ప్రతిభతో రాత్రి పగలు చదివి ఈ పోస్టులు సాధించాను తప్ప వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణల ప్రకారం ఎలాంటి నిజం లేదు. ఇది ప్రభుత్వం మెగా డిఎస్సి ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఇలా విమర్శలు చేస్తే మాత్రం ఆత్మగౌరవం దెబ్బతింటుంది, సహించబోమని మొత్తం కూడా ఉపాధ్యాయులు విజయవాడలో కథం దొక్కారు. ఇవాళ భారీ ప్రదర్శన ర్యాలీ, ఆత్మగౌరవ ప్రదర్శన పేట ర్యాలీ చేస్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.